నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చేసే ముందు దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ మధ్యకాలంలో తీన్మార్ ఒక పాదయాత్ర మొదలు పెడతా ఉన్నాడని అనౌన్స్మెంట్ చేసిండు. జూన్ 2వ తారీఖున పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాడని ఒక అనౌన్స్మెంట్ అయితే చేసిండు. దానికి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతూ ఉన్నది. ఏ వీడియో అంటే నేను చూపించే ప్రయత్నం చేస్తాను. చూపించే ముందు ఫస్ట్ ఈ సన్నాసోని, ఈ సన్నాసి కానీ, ఈ సన్నాసిగాడు ఈడు గడ్డానికి ఎంటికలకు కలర్ అయిపోతే ఈయన ఏజ్ ఎంత అనేది ఏర్పడుతుంది. ఈడు చెప్పినట్టు ఆడుతా ఉన్నాడు ఈ సన్నాసివాడు. ఈడేం చెప్తే ఈడు తానే అంటే ఈడు తందాని అంటాడు. ఈ సన్నాసివాడిని గుర్తుపెట్టుకోరి. మనం వీడియోలో మాట్లాడుకుందాం. మళ్ళీ అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏ వీడియో వైరల్ అవుతుంది మళ్ళీ అన్నదంటే, ఇది ఎక్కువ దాదాపుగా యూట్యూబ్లో ఈ వీడియో అయితే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. ఏది జూన్ 2న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పాదయాత్ర సిద్ధమవుతున్న క్యారీ వ్యాన్ అని ఒక షార్ట్ వీడియో, దాదాపుగా కొన్ని సెకండ్లు మాత్రం ఉంటుంది. ఇది ఇది అంటే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గర. సరే, ఆ ప్రైవేట్ ట్రావెల్స్ ఎట్లా వచ్చింది ఏం కథ అన్నది చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఆ ట్రావెల్స్ ఎవరిది ఏం కథ అన్నది డీటెయిల్స్ పంపించే ప్రయత్నం చేస్తా. అయితే ఆ మధ్యకాలంలో కూడా రఘువీర్ రెడ్డి ఎవరో వాహనం ఎక్కినప్పుడు తీన్మార్ మల్లన్న నిజంగా ఛాయ్ డబ్బులు అడుక్కుని ఇది ఎట్లా కొన్నామని అడిగారు. మరి ఈ సున్నాలు వేసుకుంటాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలేదు. కానీ తీన్మార్ మల్లన్న కొనంగా తప్పేముందంటే వాస్తవానికి కొనలేదు. కానీ కొంటే తప్పేముంది అని నేను అంటున్నా. కొంటే తప్పేమున్నది? గోడాకు సున్నాలు వేసుకుంటాడు ముఖ్యమంత్రి కావచ్చు. కానీ తీన్మార్ మల్లన్న ఒక బీసీ బిడ్డ ఒక కారు కొనుక్కోవద్దా? హెలికాప్టర్ కొనమంటారు, కారు కొన. అరే నోటికి ఎంత అంతేనా రాబోయ్? నోటికి ఎంత అంతేనా? అంటే మాట్లాడటం లేకపోతే సమాధానం చెప్పడం లేకపోతే మీ నోటికి ఎంత అంతే మాట్లాడతావురా? ఆ క్యారీ వ్యాన్, ఏ క్యారీ వ్యాను? ఈ క్యారీ వ్యాన్ కొన్నాడని చెప్తాడు వీడు. ఈ వ్యాన్ ఉంది కదా, క్యారీ వ్యాన్ అంటే ఈ బస్సు మామూలుగా ట్రావెల్స్. ఈ ట్రావెల్స్ నడిపే యజమాని మల్లన్నకు సరే మల్లన్న మీద అభిమానం కొద్దీ పాదయాత్రకు తీసుకుపోమని ఇచ్చిండు. దాన్ని ఎట్లా ముస్తాబు చేయాలని అట్లా అంటే ఉన్నదా లేదా ఎట్లున్నది ఏం కథ అనేది ఫస్ట్ మన ట్రావెల్స్ దగ్గరికి పోతే ఎట్లున్నది అట్లా ఇవ్వాలి, అప్పచెప్పాలి వాళ్ళకు. ఎట్లున్నది అట్లా అప్పచెప్పాలి. ఈ ట్రావెల్స్ ఎవరిది? సరే, దీనికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. కానీ అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ పేదోడు అరే నువ్వు చాయ్ పైసలు అడుక్కొని ఎట్లా కొన్నావంటే, నీకు మొన్నటిదాకా టీషర్టే గతి లేదు. నువ్వు ఎక్కడ పెళ్లి పోతే నీకు ఫోటోలు ఎట్లుంటాయో కూడా నాకు తెలుసు. చినిగిపోయిన టీషర్ట్ వేసుకొని వచ్చినవి అవరానికి ఇలా 25,000 షాపింగ్ ఎక్కడ పైసలు నీకు 25,000 షాపింగ్ ఏం చల్లరా? నీకు ఏం చల్లొచ్చిండ్రా ఇప్పుడు? 25,000 షాపింగ్, 25,000 వర్త్ షాపింగ్ ఎట్టు కేపీ యాదవ్ రియల్ టెక్స్టైల్స్. ఇది మల్లన్న ఓపెన్ చేసింది. 25,000 షాపింగ్ చేసి అన్ని పైసలు నీకు ఎక్కడి నుంచి వస్తున్నారా? ఎవరిని మూస్తుర్రా మీరు? అసలు నాకు అర్థం కాదు. మీరు ఇద్దరు కలిసి ఎవరిని మూస్తుర్రా నాయన? ఈ కేపీ యాదవ్ అని అంటే ఇప్పుడు మల్లన్న దగ్గరికి రేపు వస్తాడు, మళ్ళీ మాట్లాడతాడు. అది పెద్ద విషయం కాదు. ఈయన ఇన్స్టాగ్రామ్లో ఆయనలో పెట్టుకున్నాడు. కేపీ యాదవ్ రియల్ టెక్స్టైల్స్ హ్యాష్ట్యాగ్ నాగోల్ అని పెట్టుకున్నాడు. ఇలా ఫాలో అవుతే ఇది వస్తుంది అన్నట్టు. నీకు 25,000 డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పు సన్నాసోడా? నీ యూట్యూబ్ ఛానల్లో 20,000 పడుతున్నాయి. యూట్యూబ్ ఛానల్ని నీ ఏ పాటు వ్యూస్ వస్తున్నాయి? ఎక్కడి నుంచి పడుతున్నాయి? ఏ సెటిల్మెంట్ చేస్తురా? ఏం దందాలు చేస్తున్నారు మీరు ఇద్దరు కలిసి? ఈ బక్కోడును, ఈ ఈడును, ఈ కలర్ వేసుకున్నాడు నువ్వు కలిసి ఏం సెటిల్మెంట్ చేస్తురా? అవులేగలరా? ఎవరిని కొంపలు ముస్తుర్రా? ఈ బ్యాచ్ చూడు. ఇలా విచిత్రం ఏంటంటే ఇదంతా ఈ బక్కోడు చూడు ఎట్లున్నాడు. ఈ బక్కోడు ఈడు ఆడిపించిన కావనా ఆడుతా ఉన్నాడు. ఆడిపించిన కావనా సన్నోసారి ఆడతాను. ఈడు చూడు ఎట్లున్నాడు. ఈ రకం పూసుకొని ఎట్లున్నాడు వీళ్ళిద్దరు భలే ఉన్నారు వీళ్ళు. అరే సన్నాసుడు చెప్పు, వానికి చెప్పు ఇట్లా తిట్టిండు అని చెప్పానికి శ్యామ్గానికి చెప్పు. ఫస్ట్ ఈ గడ్డానికి ఎంటికల కలర్ వేసుడు బంద్ ఇవ్వను. ఎంటికలకు కలర్ వేసుడు బంద్ ఇవ్వను, ఏజ్ తెలుస్తుంది. అన్న ఎంటికల కలర్ వేసుడు బంద్ ఇవ్వనాడు అన్న మీ తమ్ముడు అని చెప్పు, ఏం కాదు. అయితే ఇది కథ నడిచింది. ఆ బండి నెంబర్ ఎంత చూడరే ఒకసారి. సన్నాసోడ ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి చూసి దాన్ని ఉన్నది లేనట్టుగా అరే మీకు తలకే ఉందారా? చూడరు ఒకసారి. బండి నెంబర్ చెప్తా మీకు. TH08 GU 3943. TH08 GU 3943. Name
శ్రీ వెంకటేశ్వర ట్రావెల్స్, ఫాదర్ నేమ్ కట్పల్లి సంజన, ఫోన్ నంబర్ ఇగో ఈమెది, ఇలా ఫోన్ నెంబరు. అడ్రస్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 401 బ్లాక్ డి ఏంది కోంపల్లి, ఇది కోంపల్లి అడ్రస్, కోంపల్లి. ఇగో వెహికల్ టైప్ ఇచ్చారు, ఈ నంబరు దీనికి సంబంధించిన గోల్డెన్ బ్రౌన్ ఏంటిది క్యాంపర్స్ వ్యాన్స్ ఫర్ ప్రైవేట్ యూజ్ ఇంజన్ నంబర్ వచ్చేసి చాయిస్ నెంబర్. ఇది పోయి సన్నా సోడా ఇది చూడు, ఇది చూడు ఏం ట్రావెల్స్, వెంకటేశ్వర ట్రావెల్స్. ఇది వెంకటేశ్వర ట్రావెల్స్. ఇది ఇగో రిజిస్ట్రేషన్ నంబర్, ఇది సన్నా సోడా చూడు, శ్రీ వెంకటేశ్వర ట్రావెల్స్, ఇంకా ఉట్టి కాదు, శ్రీ వెంకటేశ్వర ట్రావెల్స్. చెప్పడానికి సిగ్గానే ఉండాలి కొంచెం అన్న. మళ్ళన్న క్యారీ వ్యాన్ కొన్నాడు అని చెప్పుకుంటానికి ఫేసి మళ్ళన్న క్యారీ వ్యాన్ కొన్నాడు అని చెప్తుండే ఇలా చూడు యావులగాడు. కొంచెమన్నా సిగ్గుశరం ఉన్నదిరా బోసుడికే. ఇక చూడు మావోడు 2 తారీఖు చింతపండు మలేషియా కానీ పాదయాత్ర ఉంది. ఇప్పుడు ఈయన ఎవరు అనుకుంటారు? ఇప్పుడు ఆయన పేరే వీరమల్ల అనిలా, వీరమల్ల అనిలా మీకు ఆయన ఉన్నాడుగా, కబ్జాలు ప్రొటెక్ట్ చేస్తున్నందుకు ఇగో ఈ బస్సు కేసీఆర్ లెక్క ఓ బస్సు కట్టుకుంటుంది మావాడు. ఓ బస్సు కచ్చి ఇగో ఇట్లా లగ్జరీగా. ఒకప్పుడు ఛాయాపద అడకదినాడు మావాడు, అన్న 10 రూపాయలు వేయరన్న 5 రూపాయలు వేయరని. ఆ ఛాయాపద బాధితుల సంఘం అధ్యక్షునిగా నేను చూస్తున్నా. ఇప్పుడు ఇది ఇంతగా అనిపిస్తుంది నాకు. నీ అమ్మ దీంట్లో ఒక సీటు కొనే ఖరీదు పైసలేమి రుచ కొడుకు ఏ లంగా పని చేయలేదు, వార్తలు ఒకటి చూస్తలేడు. ఇలా తెలంగాణలో ఎవడు దేక్తాడు, కుక్కలు కూడా దేక్తలేవు. హౌ ఎట్లొచ్చినాయి పైసా అని అర్థం కాదు. అంటే విన్నారా, వీడు మాట్లాడితే ఏమైనా చెప్తాడు, అడిగా ఏమైనా చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు. అవరా కిరాయి తీసుకుంటారా లేకపోతే బండి ట్రావెల్స్ అని చెప్తే అభిమానం కొద్ది ట్రావెల్స్ వాళ్ళు పెట్టారు. ఒక ముఖ్యమంత్రి రేంజ్లో ఉన్న వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఒక పార్టీ పెట్టి ఉర్రు తొలగిస్తున్న అధ్యక్షుడు, ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అధ్యక్షుడు, ఇంకా క్యారీ వ్యాను ఇచ్చుడు పెద్ద విషయం అరే కూడా. సన్నా సోడా వాళ్ళ అభిమానం కొద్ది ఇచ్చిరా, అలా కథ ఏంది లెక్కేంది అనేది ఇగో ఇది తెలుసుకో. మీకు అవసరం ఉంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇగో వెంకటేశ్వర ట్రావెల్స్, ఈ ట్రావెల్స్ పేరు మీద ఉన్నది, తీసుకో నంబర్ తీసుకో సన్నా సోడా. అది ఆన్లో కొడితే ఆర్సీ బయట పెట్టు దిక్కుమాలోడా. ఈడు చెప్పినా కావునా ఇగో వీడు చెప్పినా కావునా ఏం లేదు, ఇగో వీడు చెప్పినా కావునా వీడు చేస్తూ ఉంటాడు. సిగ్గుండాలి కొంచెం అన్నా చెప్పడానికి. వాడు ఎప్పుడు బరాబరే నువ్వు చేసుడు బరాబర్. ఈ ట్రావెల్స్ కొన్నాను చూపిస్తావురా, అది తీర్మార్మలన్న పేరు మీద లేకపోతే తీర్మార్మలన్న బినామీల పేరు మీద ఉందా, అదేమన్నా చూపిస్తావు ట్రావెల్స్ క్యారీ వ్యాను. ఛాయ పైసలు బతిలేనోనికి ఎక్కడికి వచ్చినాయి ఎంత మరి రేవంత్ రెడ్డి సున్నాలు వేసుకుంటారు ముఖ్యమంత్రి ఎట్లయినా అది అడగు. బుద్ధి ఉండాలి మాట్లాడడానికి కొంచెం మాట్లాడడానికి. అవునా నీకు కరెక్ట్ బట్టలే లేనివి మరి 25,000 వర్త షాపింగ్ ఎక్కడ చేసినావు, నువ్వు ఏం కొన్నావురా ఈ కానా కరెక్ట్ నువ్వు సంచిలో పట్టే ఇగో ఒక కవర్లో పట్టే అని బట్టలు మాత్రమే 25,000 రూపాయలు పెట్టుకున్నాడు వీడు. ఇంత కాస్ట్లీ నువ్వు ఎక్కడి చేస్తున్నారా నీకు పైసలు మరి డబ్బులు ఎక్కడి చేస్తానే నీకు? నీ యూట్యూబ్ ఛానల్ మొన్న దాకా నడవనపై 4 నెలలు పక్కకే ఉండే నీకు 25,000 రూపాయలు ఓన్లీ కవర్లో పట్టే అని బట్టలు మాత్రమే 25,000 రూపాయలు షాపింగ్ చేసేంత డబ్బులు ఎక్కడి వచ్చినాయి నీకు? అవులేగా మాట్లాడడానికి కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి. మనం దేనికోసం మాట్లాడుతున్నాం? జర్నలిజం అంటే ఏంది? ప్రతిపక్షంలో ఉన్న మాట్లాడు, ప్రతిపక్షంలో ఉన్న ప్రశ్నించుడు జర్నలిజం కాదు. హౌలేగా అధికార పార్టీలు ఉన్న అడుగు, లేకపోతే అవినీతి చేస్తే అడుగు, ఏమన్నా తీసి బయటపెట్టు. చెత్తన కొడుకు వీడు చెప్పిన కావున వీడు చేస్తూ ఉంటాడు. ఇగో వీడు చెప్పిన కావున వీడు చేస్తూ ఉంటాడు. ఏం లేదు వీడు అంటే బ్లాక్మెయిలింగ్ చేస్తారా మీరేమన్నా? ఎక్కడి నుంచి వస్తున్నారా పైసలు మీకు మరి? దయచేసి మిత్రులారా, ఇది పాదయాత్ర గురించి ఎప్పుడైతే పాదయాత్ర సక్సెస్ అవుతుంది అన్న నేపథ్యంలో టాక్ వచ్చిందో తీర్మార్మలన ఒకటే పనిగా విద్యార్థుల కోసం కానీ నిజంగా బీసీల కోసం కానీ ఇట్లా కొట్లాడే విధానాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక ఈ కుట్రలు పడుతూ ఉన్నారు. దయచేసి మిత్రులారా, ఈ కుట్రలను ఛేదించుకుంటూ వెళ్ళాల్సిన అవసరం మనకున్నది. ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.